కొన్ని ఆత్మీయ విషయాలు ఏమంటే, దేవుని సన్నిధిలోనికి చేర్చబడాలని ప్రార్థనలో నలగగొట్టే ప్రతి బిడ్డకు ఎటువంటి పరిశుద్ధత కావాలో, ఏ విధంగా పరిశుద్ధత వస్తుందో కొన్ని విషయాలు నాకు బయలుపరచబడినవి. ఏమంటే, శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మీయానుసారమైన మనసును కాపాడుకోవాలి అంటే శరీరాన్ని ఇష్టంగా చూసుకోకూడదు, బలవంతంగా కష్టపెట్టడం కాదు, కానీ శరీరేచ్ఛలను జయించుట కొరకు కొన్ని విషయాలు. ఏమంటే, తలస్నానం చేసినప్పుడు ఆ వెంట్రుకకు ఏర్పడిన ఎటువంటి దుమ్ము కలుషితం ఏదైనా ఉంటే అదేమవుతుందంటే తల లోపలికి స్వేదరంధ్రాల ద్వారా ఆ వెంట్రుక చుట్టు భాగం ద్వారా తల లోపలికి చేరుతుంది. అది బలహీన స్థితిలో ఉన్నప్పుడు కళ్ళ వద్దకు చేరచ్చు, కంటి పొరలను కమ్మేసి గ్రుడ్డితనం కలుగు చేయవచ్చు, మనోనేత్రం కనపడకుండా. అలాగే శ్వాస పీల్చుకోవడానికి అడ్డుగా రావచ్చు. అట్లాగే నోటిలో కూడా ఇబ్బందులు కలగచ్చు. ఇవి జరిగే విధానం ఎప్పుడు తల ముండ్ల కిరీట స్థితి, వెంట్రుక భాగం, తల వెంట్రుక వెనక భాగం పనిచేసినప్పుడు జరిగే విషయాలు ఇవి. ముఖము, కళ్ళు అన్నీ చక్కగా పనిచేసి సక్రమంగా అవి పనిచేస్తున్నప్పుడు వెనక భాగం గురించి ఏం ఆలోచన ఉండదు. ఎప్పుడైతే బలహీన స్థితి వస్తుందో అవన్నీ నిద్రలేస్తాయి. చీకటి స్థితి, నిద్రపోయేటప్పుడు వెనుక భాగం కదా, మంచం కానీ నేల మీద కానీ ఎక్కడైనా ఆనుకునేది వీపు భాగం. కుడి ప్రక్కకు తిరిగితే కుడి గూడు భాగం, ఎడమ పక్కకు తిరిగితే ఎడమ గూడు భాగం. ఎట్లయినా కాలు కానీ ప్రక్కటెముకలు కానీ ఏవైనా సరే ఇట్లా ఉంటుంది. అయితే దాన్ని శుభ్రపరచుకోవాలంటే మెడ వద్ద ఎముకలకు కుళ్ళు పట్టనీయకూడదు. ఎముకలలో కుళ్ళు పట్టిందంటే కలుషితమైన ఆలోచనలుగా ఉంటుంది. ఆ ఎముకలు శుభ్రపరచుకోవాలి అంటే ఇంకా వారు నడవలేని స్థితి ఉంటుంది. ఉత్త శరీరం అయితే నడవలేదు, నిలబడలేదు. ఏదో ఒక ఎముక భాగం అనేది పని చేయాలి. ఆ ఎముకలు మెడ వద్ద ఉన్న వెన్నుపూస మొదల భాగం, రెండు గూళ్ళ మధ్య భాగం, మెడ వద్ద ఉన్న ఆ ఎముక దగ్గర నుండి నడుము పూస దాటుకుని, వెన్నుపూస దాటుకుని క్రింద ఆ వెన్నుపూస అడుగు భాగం వరకు, నడుము కింద భాగం చివరి వరకు ఆ పూసని సరి చేసుకోవాలి. ఈ సరి చేసుకోవడానికి ఎవరి శక్తిని బట్టి వాళ్ళు, ఎవరి ఆత్మీయ శక్తిని బట్టి వాళ్ళు అనుకోవచ్చు. అంటే ప్రార్థనలో ఎక్కువగా నలకొట్టపడాలని అనుకోవచ్చు. అప్పుడు నూనె పెట్టేసుకుని నడుము భాగం వద్ద నూనె పెట్టేసి వెన్నుపూసకి ఆ సగభాగం నుండి క్రిందకి జరుపుకోవచ్చు. అట్లాగే అదే నూనె ఆ గూళ్ళ మధ్య మెడ భాగం దగ్గర నుండి జరుపుకోవచ్చు. ఇట్లాగే ముందు భాగం కూడా జరపవచ్చు. అయితే ముందు భాగానికి జరపడానికి అంత ధైర్యం ఎవరికి తొందరగా ఉండదు. వెనక భాగం అన్న దురద పడుతుంది, వెన్నుపూస వద్దే చేరుతుంది. కాబట్టి ఎక్కువగా ఈ ముందు భాగం ఏంటంటే శ్వాస పీలుస్తూ ఉంటారు కాబట్టి అవి బయటపడవు తొందరగా. నిద్రలో బయటపడినా, నిద్రలో మెలకువగా ఉండి దురద కానీ ఏ బాధ అయినా తొందరగా తెలుసుకోలేరు. నిద్రలో ముందు భాగం వద్ద ఏదన్నా వచ్చిన మెలకువ కలిగిన స్థితిలో ఉండేంత బాధ కలిగితే కానీ ఆ బాధ అర్థం కాదు. కొంచెం బాధలైతే
త్రోసివేసుకుంటూ గడిపేస్తారు, సంవత్సరాలు గడిపేస్తారు. అయితే 1 సంవత్సరం పాపాలని ఒక దినం వలె లెక్కించి తొలగిస్తా అన్నాడు యేసయ్య. దేవుడు తొలగిస్తా అన్నాడు. రిఫరెన్స్ నేను చదివాను కానీ నేను కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకోలేను, క్షమించండి. యెహెజ్కేలు కానీ లేదా యెహెజ్కేలులోనే దొరుకుతుంది ఈ వాక్యం నేను అనుకోవడం. అయితే ఈ ఈ ఈ విధంగా అట్లాగే నడుము వద్ద నుండి మళ్ళా మోకాలి భాగం సరి చేసుకోవాలి. పాదాల వద్దకు పాదం సక్రమంగా నడవగలిగినంతకాలం నడుస్తారు. కానీ బలహీన స్థితి ఏర్పడే సమయానికి ఏమైందంటే పాదం వద్దకే బరువు అంతా చేరుతుంది. ఇక అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. మోకాలు బరువేంటో, అక్కడ కలిగి ఉన్న స్థితి ఏంటో అప్పుడు బయలుపరచబడుతుంది. మెలకువ స్థితి వస్తుంది. ఎముకకు మెలకువ స్థితి అప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. ఎముకలో బాధ నిద్ర లేచినప్పుడు. అయితే పాదాల వద్ద నుండి సరి చేసుకుంటే పాదంకి ఖచ్చితంగా గాయం ఏర్పడుతుంది. దాన్ని ఇట్లా కూడా అనుకోవచ్చు. ఎట్లా అంటే ఒక షుగర్ వ్యాధను, ఒక కుష్టి వ్యాధను, లేకపోతే మరే విధంగా కానీ చేతులకు కాళ్ళకు ఒక గాయాల ద్వారా ఆ బాధ అంతా చివరికి చేరుతుంది. వెన్నుపూస వద్ద, నడుము వద్ద, అక్కడ గూళ్ళు వద్ద ఏర్పడిన దురద కానీ ఏదైనా సరే ఆ వెన్నుపూస చివరి భాగానికి చేరిపోద్ది. చివరి భాగానికి చేరినప్పుడు ఏంటి, చెడు వెళ్ళేటప్పుడు అంటే తిన్న ఆహారం అరిగిన తర్వాత బయటికి వెళ్ళే సమయంలో అక్కడ ఏ విధమైన ఇది బాధ ఉన్నా అవి వెళ్ళిపోతాయి. ఏదైనా బయట నుండి చేరిన కలుషితం ఏదైనా ఉంటే ఆ చివరి వద్ద అక్కడి నుంచే వెళ్ళిపోతాయి, ఇంకా లోపలికి ప్రవేశించదన్నమాట. ఇట్లా ఉంటుంది దేవుని సన్నిధిలో శుభ్రపరచబడటం కూడా. వాక్యానికి సంబంధం లేని విషయాలని మాత్రం అనుకోవద్దు. ఇవి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ జన్మించిన వాళ్ళు దేవునితో మాట్లాడాలి అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని దేవుడుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరిని అనుకున్నా కూడా చివరికి మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపించేది దేవుని యేసుక్రీస్తు సన్నిధిలో మాత్రమే. ఎందుకంటే ఒక గాయం ఏర్పడినా కూడా పాపం కడిగి వేయబడుతుంది, శుభ్రపరచబడుతున్నాను అని మనసు తేలిక స్వభావం వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వెన్నుపూస ఇట్లా సరి చేసుకున్నప్పుడు మొత్తం ఎముకల మధ్యలో కుళ్ళు లేకుండా మొత్తం వెళ్ళి చివరి భాగానికి చేరుతున్నప్పుడు, అట్లాగే శ్వాస వద్ద కూడా ఏది తాగినా వెంటనే వాటర్ తాగిన వెంటనే బాత్రూమ్కి వెళ్తారు. అంటే కొంచెం సేపు నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండదు. నీటిని, ఆహారాన్ని కూడా తీసుకున్నాక కొంచెం సమయానికే విడుదల కోసం వెళ్తారు. ఇట్లాంటి స్థితి ఏంటంటే పై భాగంలో ఏది నిలబడట్లేదు, అట్లా జారిపోయిన పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట. శుభ్రపరచబడుతుంది అనుకోవచ్చు. అయితే ఇంకా భూమి మీద నిలబడే పరిస్థితి అయితే ఉండదు. అది ఇట్లా అనుకోవాలన్నమాట. అయితే ఈ మోచేతి వద్దే నొప్పి వస్తూ ఉంటుంది. మోచేతుల నొప్పులు, గూళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ గూడికి మోచేతికి మధ్య భాగం వద్దే అసలు ఎంతో గట్టి స్థితి ఉంటుంది. దాన్ని తొలగించుకుంటూ ఉండాలి. అది జరగాలి అంటే గూడి వెనక భాగం ఈ సాయంత్రం స్నానం చేసినప్పుడు గూడి వెనక చేతి వెనక మోచేతి వైపు, మోచేతికి పై భాగం వద్ద గడ్డగట్టిన స్థితిలాగా గట్టిగా ఉంటుంది చర్మం.
అట్లాగే ఉదయం స్నానం చేసినప్పుడు ఈ మోచేతికి దీనికి మధ్య భాగంలో అనమాట, ఏగో ఇక్కడ ఒక్క నిమిషం, మోచేతికి ఇలా ఉంది కదా, ఇగో ఇక్కడ ఈ భాగం మొత్తం ఇది పల్లంగా ఉంది కదా, ఇక్కడ ఈ పళ్ళ భాగం ఇటు పని చేస్తుంది. ఎప్పుడు పగలు స్నానం చేసినప్పుడు ఇక్కడ పని చేసి ఇక్కడ గట్టిగా అవుతుంది. సాయంత్రం స్నానం చేసినప్పుడు మోచేతి వద్ద అనమాట, మోచేతి ఇటు అరిచేతిలో మేకులు గుచ్చారు, ఇక్కడ అరచేతికి ఎదురుగా అనమాట, చెయ్యి ముడిచే పరిస్థితి దగ్గర ఇట్లా ఉంటుంది. ఈ బలహీన స్థితి, సిలువ వేయబడిన స్థితి అట్లా ఉంటుంది. యేసయ్య 9 గంటలకి తలను బంధించేసుకున్నాడు, ఇంకా ఆలోచనలు. అట్లాగే 12 గంటల నుంచి 3 వరకు శరీర బలహీనతలను విడిపించుకున్నాడు. ఇంకా పరిపూర్ణమైన స్వస్థతతో, శుద్ధితో దేవుని సన్నిధికి ఆత్మ చేర్చబడింది. ఇవన్నీ శుభ్రపడేటప్పుడు ఎన్నో లోకానుసారమైన ఆత్మలు దాడి చేస్తూ ఉంటాయి. ఆత్మలంటే ఆ శరీరం ఆ సమయానికి కలిగి ఉన్న స్థితిని బట్టి పగలు కొన్ని ఆత్మలు, రాత్రులు కొన్ని ఆత్మలు బయలుదేరుతాయి. రాత్రిపూట ఉండేది ఎక్కువగా దోమ కనపడుతూ ఉంటుంది. పగలు దోమలు పీల్చేస్తాయి రక్తాన్ని. పగలు పనిచేసేవి కొన్ని వాలతాయి అంతే. చీమలేమో కుడతా ఉంటాయి, ఇట్లా ఈ ఈగలు. ఇలా పగలు అయితే అనేక రకమైన వెలుతురు కలిగిన స్థితిలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి ఏవి తాకకుండా ఉండాలి ఈ శరీరాన్ని, ఏ ప్రదేశంలో నిలబడినా. ఎందుకంటే శరీరం లోకాన్ని విడిచినప్పుడు దాన్ని మంచి ప్రదేశంలో ఉంచరు, మట్టిలోకి తీసుకెళ్తారు. ఆ శరీరాన్ని మంటి నుండి వచ్చింది కాబట్టి మంటిలోనికి చేర్చబడింది. అప్పుడు ఈ ఆత్మలన్నీ అక్కడ పని చేస్తాయి. ఇక్కడ తప్పించుకున్నారు కాబట్టి అక్కడ దొరికిపోతారు. ఇక్కడే వాటన్నిటితో గాయాలు ఏర్పరచబడతా ఉంటే ఇంకా అక్కడ ఏం ఉండదు. ఆ శరీరం అప్పుడు అప్పచెప్పేస్తే అప్పటికే శరీరం బాగా భయంకరంగా బలహీన స్థితిలో మారిపోయి ఉంటుంది కాబట్టి, శక్తి లేని స్థితిలో ఉంటుంది కాబట్టి, ఇంకా ఆ శరీరం మిగిలి ఉన్నప్పటికీ దానికి ఏమైనా దాడులు జరుగుతున్నా, ఏ ఆత్మ దాని మీద దాడి చేస్తున్నా కొంచెం శక్తి ఉండి అవేవి పని చేయవు అన్నమాట, తెలియవు ఈ ఆత్మకి. ఎందుకంటే జీవించి ఉన్నప్పుడే ఈ ఆత్మ భయంకరమైన వేదన, శరీర బాధలు పడి ఉంది కాబట్టి అది దేవుని మార్గంలో అట్లా ఉంటాయి. ఇంకప్పుడు శరీరం ఇక ఇప్పటికే చచ్చిన స్థితి ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ కూడా చచ్చిన స్థితిగానే ఉంటుంది. అట్లా చచ్చిన స్థితి దాని మీదకి ఏది దాడి చేయదు అసలు. ముందు ఆ శరీరం అలాగే కుళ్ళిపోయిపోతేమో కానీ దాడి అనేది తొందరగా జరగదు. ఒకవేళ జరిగినా ఆ దాడి అనేది ఈ ఆత్మకు తెలియదు. ఎందుకంటే జరిగిన ప్రతి దాడి ఆత్మ చివరి వరకు తెలుసుకుంది, పోరాడింది కాబట్టి. తన మనసుకు తెలిసింది శరీరానికి జరిగిన ప్రతి దాడి ఎక్కడి వరకు అంటే నడుము నుండి పాదాల వద్దకు ఏర్పడిన బాధ కానీ, అట్లాగే తల నుండి నడుము వద్దకు ఏర్పడిన బాధ కానీ అన్నీ భరించి తెలుసుకుంది కాబట్టి, ఆ నరకం అక్కడే భరించింది కాబట్టి ఇంకా ఆత్మ నరకాన్ని జయించి దేవుని వద్దకు పరిశుద్ధంగా చేరుతుంది. ఇది నాకు తెలిసిన విషయాలు. ఇవి ఎట్లా అంటే ఒకే రోజు ఎక్కువ కదిపించుకోకూడదు. ఏది ఎక్కడైనా అప్పుడు ఇంకా బలహీనంగా మారిపోతారు. అట్లా కాదు,
ఒకరోజు కొంచెం కొంచెమే సరి చేసుకోవాలి. ఇట్లా ఉదాహరణకు నోట్లో రెండు వైపులా వాటర్ వేసుకుని దవడ వద్ద స్థితిని సరి చేసుకోవచ్చు. నాలుక దవడకు అంటుకుందన్నారు. అట్లాగే ఈ ముందు నోరు తెరుచుకుని నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఒక 1 డ్రాప్ వాటర్ పడిన ఆత్మకు శక్తి వచ్చి లేవాలి అంటే అది నోరంతా ఎండిపోయిన స్థితికి ఉంటుంది కదా. ఆ నిద్ర లేచే సమయానికి ఉదయం దవడ వైపు ఒక 1 డ్రాప్ వాటరు ఈ చర్మం మీదుగా చిగురు మీదుగా వేస్తే దవడ వద్దకు చేరుతుంది. అప్పుడు ఇక్కడ దవడ వద్ద ఇట్లా స్ట్రైట్గా చెవు దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా ఒక్కసారి అట్లా గీయొచ్చు. అట్లా కాకుండా ఒక 5 నిమిషాలు ఆగి ఒకసారి 5 నిమిషాలు ఆగి ఒకసారి అట్లా కనీసం ఒక 2-3 సార్లు అన్నా కూడా ఒక స్ట్రైట్నెస్ వస్తుంది. అట్లా ఒకేసారి అనుకోవడం కంటే ఒక 5 నిమిషాలు ఆగి ఒకసారి 5 నిమిషాలు ఆగి ఒకసారి అట్లా ఒక 3 సార్లు 4 సార్లు అనుకోవచ్చు. చివరి దంతాలు అనేవి 4 ఉంటాయేమో అది చూసుకొని గమనించుకొని 5 ఉంటే 5 దంతాలను అట్లా సరి చేసుకోవచ్చు. లేదా ఒక 2 పళ్ళు వరకే ఒక 2 దంతాలు మాత్రమే సరి చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది దేవుని మార్గంలో. ఆ 2 దంతాలంటే ఒక డ్రాప్ వేసి ఒక 5 మినిట్స్ ఆగి ఇంకో డ్రాప్ వేసి ఇట్లా స్ట్రైట్గా అనుకోవచ్చు. తర్వాత రెండోసారి తలకు నూనె పెట్టిన సమయంలో మట్లా పైన వాటర్ చల్లి నూనె పెట్టినప్పుడేమో పైన స్కిన్ మీద వాటర్ చల్లి ఇట్లా కింద నుండి పైకి అనొచ్చు అనమాట. అంటే అడుగు పళ్ళు దవడ వద్ద నుండి పైకి చెవు వద్దకు. అదే లోపల నోట్లో నీళ్లు దవడ వద్ద పోసినప్పుడు దంతం చివరి దంతం వద్ద వాటర్ 1 డ్రాప్ పోసినప్పుడు చెవు వద్ద నుండి కింద దవడ వద్దకు ఇట్లా స్ట్రైట్గా అనాలి. రెండవ సమయం లేదా ఒక 3 గంటలు ఆగి అనుకోవచ్చు. కింద ఇట్లా వాటర్ చల్లి పైన నూనె పెడితే ఇట్లా కింద నుండి పైకి అనొచ్చు. మరి వెంటనే 3 గంటలకి నూనె పెట్టలేరు కదా తలస్నానం చేసినప్పుడు. అందుకని 24 గంటల సమయం కాబట్టి సమయాన్ని సమానంగా తీసుకొని 5ంటికి అయితే సాయంత్రం 5ంటికి అట్లా చేశాను నేనైతే. కానీ 3 గంటల సమయం గ్యాప్ ఇచ్చి చేసుకోవచ్చు అట్లా. ఎందుకంటే యేసయ్య 9 గంటలకి నూనె పెడితే 12 గంటలకి శరీరాన్ని అర్పించి 3 గంటల వరకు ఆ బాధను భరించి అప్పుడు ఏంటంటే 12 గంటల సమయానికి 3ంటికల్లా అర్పించేశాడు. కానీ తెల్లవారుజామున అప్పచెప్పాడు కాబట్టి యేసయ్యను అప్పుడు నుండి కూడా లెక్క పెట్టుకుంటే 9 నుంచి వెనక్కి చూసుకుంటే 9, 10, 11, 12 12ంటికి సిలువ వేశారు. ఇట్లా వెనక్కి చూసుకుంటే 9, 8, 7, 6 అనుకోవచ్చు. ఇట్లా 6 గంటలకు అనుకోవచ్చు. 6 నుంచి 3 గంటలకి ఒక 3 గంటల సమయం ముందే అప్పగించేశాడు. ఆ 3 గంటల సమయంలో మరలా జన్మించడానికి అవకాశం ఉంది. ఇదన్నమాట దేవుని ఆత్మీయ విషయాలు. ఇవన్నీ వాక్య రూపంలో కూడా చెప్పొచ్చు. బైబిల్ ఎప్పుడు పఠనం చేస్తూ ఉంటే వీటికి కరెక్ట్ సమాధానాలు దొరుకుతాయి. ఎక్కువ రెఫరెన్స్లను బట్టి పట్టగలిగిన వాళ్ళు బైబిల్ని ఎక్కువగా చదువుతూ ఉన్నప్పుడు వీటన్నిటికీ నేను చెప్పిన విషయాలన్నిటికీ అర్థాలు దొరుకుతాయి, కరెక్ట్ సమాధానాలు దొరుకుతాయి. అది ఇట్లాగే ఎముకలకు కుళ్ళు పట్టనీయకూడదు అన్న విషయానికి ఒక అర్థమైతే కుడి ప్రక్కకు తిరిగి కొన్నిటిని తొలగించుకుంటాం, ఎడమ ప్రక్కకు తిరిగి కొన్ని తొలగించుకుంటాం అన్నట్లుగా ఒకటి ఉంటే కుడి ఎడమలకు తొలగకుండా వెళ్ళాలన్నట్టు ఒక వాక్యం తెలియపరుస్తుంటే ఇట్లా ఎన్నో విశ్వాసం మీద
నిలకడగా ఉండాలని, ఎప్పుడు ప్రభువా క్షమింపుము, ప్రభువా ఆలకించుమని ప్రార్థించుకోవాలని, ఎట్లా ప్రార్థన చేసుకోవాలి, ఎట్లా క్షమాపణ పొందుకోవాలి, ఎట్లా పాపాల నుంచి విడుదల పొందుకోవాలి, ఇవన్నీ దేవుని సన్నిధిలో ముందేంటంటే సిద్ధపాటుతో కూర్చోవాలి. కళ్ళు మూసుకొని లోకం వైపు చూడకుండా. లోకం వద్దనుకుని చూసే కొందిని లోకం ఎక్కువ వేగంతో వస్తూ ఉంటుంది పని చేయటానికి. తొలగించుకుంటున్నప్పుడు, దేవుని వెలుగు దగ్గరగా వెళ్తున్నప్పుడు, లోకపు వెలుగు దూరంగా వెళ్తున్నప్పుడు వచ్చే ఈ శోధనలు అన్నమాట. ఈ లోకంలో ప్రతి ఒక్కరు మాట్లాడే మాటలు వినపడకుండా ఉండటానికి, దేవుని మెల్లని స్వరం వినటానికి దగ్గరగా వెళ్ళేటప్పుడు వచ్చే శోధనలు, ఇవన్నీ గ్రహించుకోవాలి. ఎప్పుడంటే బాల్యంలో ఒక శక్తిగా ఉంటారు, వృద్ధాప్యంలో ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక నిర్ధారణ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మధ్య భాగానికి వచ్చేటప్పటికి అటు వెళ్ళలేని ఇటు వెళ్ళలేని స్థితిలో, బిడ్డలను వదిలిపెట్టలేని స్థితిలో, విడిచి వెళ్ళిన వారి దగ్గరికి వెళ్ళలేని స్థితిలో కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జయించి విడిచిపెట్టడానికి సిద్ధపడాలి, బిడ్డలను విడిచి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. అట్లాగే ఆ ఎదురుగా వచ్చే ఆత్మలు తట్టుకొని దేవుని వద్దకు చేరటానికి తప్పుకొని వెళ్ళగలగాలి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దేవుని మాటలు, ఆలోచనలు ఇట్లా తెలుసుకోగలగాలి. దేవుడిచ్చే ఆలోచనలు తెలుసుకొని దేవుని నడిపింపుతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటప్పుడు ప్రతి ఒక్కరు దీవిస్తారు. అప్పుడు జీవించి ఉన్నారు, ఎదురుగా అడ్డుగా వచ్చేవాళ్ళు వారే తొలగి దారిస్తారు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళటానికి నువ్వు ఇంత శ్రమ పట్టావమ్మా, ఇంత నలగగొట్టబడ్డావమ్మా, నువ్వు పడి నీ బాధ మేము పడలేకపోయాం, ఇంత బాధ మేము తట్టుకోలేకపోయామని అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ దాటుకొని వెళ్ళగలిగే శక్తి ఉన్నావు కాబట్టి నీకు దారిస్తున్నావని వాళ్ళంతటికి వాళ్ళే తొలగి దారిస్తారు. దేవుని సన్నిధికి వాళ్ళే దేవదూతల వల్లే అనిపిస్తూ ఉంటారు. చూసే దృష్టిని బట్టి ఉంటుంది. లేదంటే వాళ్ళే మరొక అపవాద శక్తుల్లా కనపడుతూ ఉంటారు. హృదయంలో ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు దేవదూతల్లా కనపడతారు. ఆత్మ కలుషితంగా మారినప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అపవాదుల్లా కనపడతారు. చూసే దృష్టి ఎట్లా ఉంది, ఎవరికి వారు గమనించుకోవాలి. వ్యక్తిగత ప్రార్థనలో తెలుసుకోవాలి. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థనతో జయం పొందుకుంటూ ఉండాలి. విశ్వాసంలో స్థిరముగా నిలకడగా కొనసాగాలి. ఇది తెలుసుకున్న విషయాలు పాటించాలి నేను గట్టిగా అని నేను ప్రార్థించుకుంటున్నాను. అవునుగాక.